వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బంగారం 90,000 దాటుతుందా? గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది? కొత్త ఏడాదిలో మార్కెట్ల పరిస్థితి ఏంటి? దేశీయ మార్కెట్లు దుమ్ము రేపుతాయా? గోల్డ్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోంది? గోల్డెన్ డేస్ ఇవాటి చర్చిద్దాం. ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ముకుందా జ్యువెలర్స్ నుంచి నిఖితా రెడ్డి గారు. రైట్, శేషు గారు, కొంత ట్రాఫిక్ ఇంపాక్ట్ పడినట్టుంది ఈరోజు. నూతన సంవత్సరం అవ్వటం, రెండోది పెద్దమ్మ టెంపుల్ ఇవన్నీ ఉండటం, కొంత వాతావరణం ఇదిగా ఉంది. బట్ ఈ స్టాక్స్ కానీ వీటి వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 2022లో బంపర్ ప్రాఫిట్స్ చూసాయి, 2023లో కొంత కన్సోలిడేషన్, అంటే కొంత స్థిరపడిన వాతావరణం. 2024లో పీక్ వెళ్ళి అక్టోబర్ నుంచి మళ్ళీ ట్రెండ్ ఒకసారి రివర్స్ అయిపోయింది. మరి 2025 ఎలా ఉండబోతుంది అంటే ముందేం చెప్తారు సార్? ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఓవరాల్గా మీకు కూడా 10 టీవీకి గ్రూప్కి తర్వాత మీకు కూడా థ్యాంక్ యూ సార్, మీకు కూడా శుభాకాంక్షలు. ఇక ఓవరాల్గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి కోవిడ్ తర్వాత అంటే కంటిన్యూస్గా 2020 కోవిడ్ వచ్చిన మార్కెట్ పడినా కూడా, బట్ ఓవరాల్గా 20లో కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. 21, 22, 23, 24 కూడా పాజిటివ్గా, దగ్గర 8% నిఫ్టీ పాజిటివ్గా ఉంది. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం లాస్ట్ ఒక 3 నెలలలో కొంచెం బాగా సెల్లింగ్ అనేది చూసాము. బట్ ఓవరాల్గా మా బయలుదేరి చెప్పాలి అంటే 4 years తర్వాత కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ 3 నెలల నుంచి మనకు కనపడుతుంది. నేను కూడా 2025 కూడా ఇనిషియల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దీనికి రీజన్స్ పరంగా చూస్తే అటు ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే ఎఫ్ఐఎస్ ఈ కంటిన్యూస్గా సెల్లింగ్ ఈ విధంగా ఉంటే, అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటే కొంచెం మార్కెట్స్ నిఫ్టీ పరంగా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందే. బట్ ఓవరాల్గా మాత్రం 2025 అనేది వోలటాలిటీ ఉంటుంది. కొంచెం మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడున్న లెవెల్స్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ ఒక 5 to 6% వచ్చినా కూడా పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. 25 అంతా కూడా వోలటాలిటీ ఉంటూ కన్సాలిడేషన్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే కేవలం వీటిపై కాకుండా వేటిపై ఇన్వెస్ట్ పెట్టడానికి, కొంత ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మన ఇండియాలో భారీ చేంజ్ అనేది వచ్చిందండి పోస్ట్ కోవిడ్ తర్వాత. అంటే ఈక్విటీ మార్కెట్స్ అనేది చాలా అంటే అసెట్ క్లాస్ పరంగా అసలు ఒకప్పుడు మన ఇండియాలో కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. తర్వాత లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా ఈక్విటీ మార్కెట్స్ వైపు విపరీతమైన క్రేజ్ అనేది చూసాము. చాలామంది స్టాక్ మార్కెట్స్లోకి రావడం చూస్తున్నాము. సో మరీ ముఖ్యంగా ఈవెన్ కోవిడ్లో వచ్చారనుకుంటే పొరపాటు. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో కూడా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ కానీ మన ఇండియాలో కానీ గమనిస్తే భారీగా అంతకంత పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం అనేది లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది బాగానే ఉంటుంది. కాకపోతే ఫండమెంటల్గా అవగాహన తెచ్చుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. ఒకవేళ మీకు అటువంటి అవగాహన లేకపోతే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటాను. తర్వాత ఏంటంటే ఎందుకు ఈక్విటీనే మొగ్గు చూపమంటానంటే ఓవరాల్గా అన్ని అసెట్ క్లాసెస్తో పోల్చుకుంటే ఎక్కువగా ఈక్విటీలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ ఒక 4-5 yearsలో మా ఈక్విటీ మార్కెట్ చాలామంది వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో రావడానికి కూడా ఇంకా అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మన ఎకానమీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేషన్ చేయాలి అంటే డెఫినెట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. కాకపోతే ఏంటంటే అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మీకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. అంటే శేషు గారు, ఒక రకంగా 2024 గోల్డెన్ ఇయర్ అనాలి. ఎందుకంటే బంగారం దాదాపు 1979 తర్వాత ఒక ఆల్ టైమ్ రేట్ని చూసింది. ఖచ్చితంగా దానిపైన కూడా మనం మాట్లాడదాం. ముకుందా జ్యువెలర్స్ నుంచి నిఖితా రెడ్డి గారు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. నిఖితా రెడ్డి గారు, 1979 తర్వాత 2024లో గోల్డ్ రేట్ ఒకే ఏడాదిలో అత్యధిక వార్షిక లాభాన్ని అందించింది. మరి ఇదే జోరు 2025లో ఉంటుందన్న అంచనా ఏమైనా ఉందా? మీ అంచనాలు ఎలా ఉన్నాయండి?
డెఫినెట్లీ సార్. యాక్చువల్గా 2024లో ఎప్పుడు లేనంత అప్రిషియేషన్ చూసాము ప్రైస్ పరంగా. సో ఇయర్ స్టార్టింగ్ మనం జనవరి ఫిబ్రవరిలో చూసుండొచ్చు. అయితే ఆల్మోస్ట్ 22 క్యారెట్ రేట్ 5500 600 ఆ రేంజ్ లో ఉండింది అనమాట. సో సడన్ గా మనకి 24 వచ్చేసి 62 63 ఆ లెవెల్లో ఉండింది. సడన్ గా మనం ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి దేవే టైమ్స్ వేర్ 2024లో ఒకనొక టైంలో అక్టోబర్ నవంబర్ టైంలో మనము 82,000 83,000 రేట్ వరకు అప్రిషియేషన్ చూసాం అనమాట. సో ఇంత స్పీడ్ గా ఇంత గ్రోత్ గా ఐ థింక్ 2024లోనే జరిగింది. ఆల్మోస్ట్ 30% అప్రిషియేషన్ జరిగింది. సో డెఫినెట్లీ 2025లో కూడా మేబీ ఆ పరంగా ఉండకపోయినా డెఫినెట్లీ మనకి అప్రిషియేషన్ అయితే ఉంటుంది అండి. సో మనకి గోల్డ్ సేల్స్ ప్రకారంగా కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈవెన్ దో రేట్ పెరిగినాక కూడా స్టిల్ అదే ఇంట్రెస్ట్ తో అదే డిమాండ్ తో ప్రజలు ఇష్టపడి కొనుక్కుంటున్నారు. బికాస్ ఐ ఫీల్ దే ఆర్ టేకింగ్ గోల్డ్ యాజ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ అప్రిషియేషన్ అయితే దట్ ఈస్ ద సింపుల్ మ్యాథ్. పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు, రేట్ పెరుగుతుంది కొనుక్కోవాలి అంతే. ఓకే, అంటే శేషు గారు ఇక్కడ మొదటి అర్ధభాగంలో గోల్డ్ రేట్లు ఎంసీఎక్స్లో 73,000కు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. నిజంగా అది కరెక్టేనా? అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా ఒక మదుపరు ఎప్పుడు చేయొచ్చు? అంటే గోల్డ్ అనేది బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే గోల్డ్ కూడా 2000 అంటే మరీ ముఖ్యంగా 2024లో బాగా పెరిగింది. కంపారిటివ్లీ ఈక్విటీ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్లోనే బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో దానికి ముందంతా కూడా గోల్డ్ అనేది సైడ్ వేస్లో ఉందన్నమాట. గోల్డ్ పరంగా చూస్తే నేను ఎలా ఉంటుందంటే ఈక్విటీ మార్కెట్స్కి ఆపోజిట్గా ఉంటుందండి. అంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉంటే గోల్డ్ పడాలి. అయితే లాస్ట్ 3 ఏళ్ళుగా దానికి భిన్నంగా అటు స్టాక్స్ పెరిగాయి, గోల్డ్ పెరిగింది. ఇక గోల్డ్ పరంగా కన్జంప్షన్ పరంగా కానీ గమనిస్తే గ్లోబల్గా ఫస్ట్ చైనా ఉంది, ఎక్కువగా చైనా కన్జంప్షన్ ఉంది. తర్వాత లాస్ట్ ఒక 2 to 3 ఇయర్స్లో మన ఇండియా అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ పరంగా అంటే కన్జంప్షన్ పరంగా మన ఇండియాలో కూడా బాగా ఎక్కువైంది. సెకండ్ హైయెస్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియా అనేది సెకండ్ అనమాట గోల్డ్ కన్జంప్షన్లో. నేను కూడా నెక్స్ట్ ఇయర్లో చైనాని దాటిపోయే అవకాశం మనకు ఉంది. అంటే డిమాండ్ అండ్ సప్లై పరంగా చూసినా కూడా సో గోల్డ్కి అయితే ఫ్యూచర్ ఉంది, అదొకటి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో రిస్క్ అనేది ఇప్పుడు ఉందండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డో జోన్స్ కాన్ చూస్తే సో అంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అదేవిధంగా జపాన్, అంటే ఈ రెండు కూడా అంటే అటు అమెరికా కానివ్వండి, జపాన్ కానీ ఇవన్నీ కూడా టాప్ 3 నేషన్స్ అనమాట. అంటే టాప్ 3లో ఉన్నాయి. సో ఈ రెండు ఎకానమీస్ కన్నా అంటే గ్రోత్ కన్నా ఈ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగాయి అనమాట. ఆ రిస్క్ ఉంటుంది. అదే కానీ జరిగితే గోల్డ్ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ అనేది హెడ్జింగ్గా వాడుకుంటారండి. సో ఏమో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి. తర్వాత హెడ్జ్ ఫండ్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్ని కొంటాయి. కాబట్టి ఏంటంటే రానున్న రోజుల్లో గోల్డ్ పడినా కూడా అంటే ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇదంతా కూడా గోల్డ్ ప్రైసెస్ అనేది మనకి ఫ్యూచర్స్లో డిసైడ్ అవుతుంది. మన ఇండియాలో ఎంసీఎక్స్ అంటాము, అదేవిధంగా గ్లోబల్గా కూడా ఇదే విధంగా ఫ్యూచర్స్లో డిసైడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా గోల్డ్ పడినా కూడా మళ్ళీ స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా కన్జంప్షన్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మన ఇండియా నుంచి డిమాండ్ ఎక్కువ ఉంది. సో అదొక పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ రిస్క్ ఉంది. సో ఈక్విటీ మార్కెట్స్కి రిస్క్ ఉన్నప్పుడు హెడ్జ్ ఫండ్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, అదర్ బిగ్ ప్లేయర్స్ గోల్డ్ వైపు సేఫ్ బెట్ కోసం గోల్డ్ వైపు వెళ్తారు. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, నిఖితా రెడ్డి గారు మీరేం చెప్తారు మేడం? మొదటి అర్ధభాగంలో గోల్డ్ రేట్లు 73,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇలాంటి అంచనాలను బేస్ చేసుకొని మొదటి అర్ధభాగంలో ఒకవేళ ఇన్వెస్టర్స్ కానీ లేదంటే కొనుగోలుదారులు కానీ గోల్డ్ తీసుకోవడానికి ఇష్టపడకపోయే పరిస్థితి రావచ్చా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సార్ 73,000 వరకు పడిపోవడం అనేది అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. మేబీ అప్రిషియేషన్ పెరగడం కాకపోవచ్చు, బట్ స్టాగ్నెంట్ గా అయితే రేట్ మెయింటైన్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ ఎనీవేస్ ఇప్పుడు కొంచెం జనవరి ఫిబ్రవరిలో మనకి డిమాండ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. బికాస్ మ్యారేజ్ సీజన్ కానివ్వండి, ముహూర్తాలు కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల ఉండదు. బట్ మళ్ళీ ఫెబ్ ఎండింగ్ నుంచి అగైన్ డిమాండ్ సప్లై చూసుకుంటే డిమాండ్ పెరుగుతుంది.
ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి. సో డెఫినెట్లీ ఫస్ట్ 2 months అయితే మేము స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అంత డిప్రిషియేషన్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఆల్సో కస్టమర్స్ కూడా మోస్ట్లీ రేట్ మీద డిపెండ్ అయి కాకుండా వాళ్ళకి అవసరము ద నీడ్ బట్టి మేము సేల్స్ చూస్తుంటాం అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద రేట్ మే బి, ఓన్లీ వెన్ ద సీజన్ డిపెండ్స్ టోటలీ అపాన్ ద సీజన్ అండ్ బేస్డ్ అపాన్ ద నీడ్ తోని మనకి సేల్స్ అప్రిషియేషన్ అదైతే చూస్తున్నాం ఆ ట్రెండ్ అయితే. సో డెఫినెట్లీ స్టాగ్నెంట్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ అనదర్ 2 to 3 months. అంటే మీ అంచనా ఏంటి? 73,000 వరకు పడిపోయే ఛాన్స్ ఉండకపోవచ్చు అంటారు కదా, మీ అంచనా ఏంటి? అంటే ఎంతవరకు తగ్గుతుంది అని? డెఫినెట్లీ అంటే స్టాగ్నెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 73 వరకు అయితే పడదు. మేబీ ఇప్పుడు 29 అవుతున్నట్టు 78, 79 పాస్ట్ ఒక అబ్జర్వ్ చేస్తే ఒక 1 month, అది ఒక 2 to 3 weeks నుంచి అయితే స్టాగ్నెంట్ ఉంది. 15 రూపీస్ 20 రూపీస్ పెరుగుతుంది తగ్గుతుంది కానీ మనకు స్టాగ్నెంట్ రేట్ అయితే మెయింటైన్ అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ ట్రంప్ స్వేరింగ్ సెరమనీ ఉంది, ఓత్ స్వేరింగ్ సెరమనీ ఉంది, వేరియస్ అదర్ కన్సర్న్స్ తోని మేబీ ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ స్టాగ్నెంట్ రేట్ అండి. మేబీ ఒక 100 అటు ఇటు 1000 రూపీస్ అటు ఇటు మేబీ కానీ, బట్ ఆ లెవెల్ కు అయితే డిప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే శేషు గారు, అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవ్వటం అనేది కూడా ఇంపాక్ట్ చూపుతుందా గోల్డ్కి సంబంధించి? డెఫినెట్గా అండి జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అది అంటే ఏదైనప్పటికి కూడా అంటే గ్లోబల్గా ఎటువంటి నెగిటివ్స్ ఉంటే గోల్డ్కి పాజిటివ్ అవుతుందండి. గోల్డ్ని ఎక్కువగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్ కోసం అంటే వెళ్తారు. సో అంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా వీక్గా ఉండడము, ఎకానమీస్ వీక్ ఉండడము, మీరు చెప్పినట్టుగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ చూసుకుంటారు ఏ అసెట్ క్లాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అనేది సేఫ్గా ఉంటుందండి. తర్వాత గోల్డ్లో సిఏజిఆర్ కానీ గమనిస్తే లాస్ట్ 20 years సిఏజిఆర్ అంటే 8 అంటే ఓవరాల్గా అంటే 20 years యావరేజ్ తీసుకుంటే దగ్గర 8.5% వస్తుంది గోల్డ్ అంటే రిటర్న్ వచ్చింది ఇప్పటి వరకు. సో అయితే అయినా కూడా అంటే పర్లేదు 8.5% ఓకే. గోల్డ్లో ఏంటి అంటే రిస్క్ అనేది ఉండదండి. మెయిన్ ఏంటి అంటే రివార్డు ఉండదు. రివార్డు అద్భుతంగా ఉంటుంది అని గోల్డ్ మీద మనం అనుకోలేదు. రివార్డ్ బెస్ట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రిస్క్ అనేది రిస్క్ ఉండదు. ఒకవేళ పడినా కూడా మనం సపోజ్ ఈ లెవెల్లో కొన్నాం, ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా కొంచెం కిందకు వచ్చింది 10% పడింది, మళ్ళీ అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఆ విధంగా ఎంత పడితే అంత మీరు ఎక్కువగా అక్యుములేట్ చేశారంటే మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్లో అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 2 to 3 yearsలో మళ్ళీ గోల్డ్ యావరేజ్న మీకు రిటర్న్స్ మీకు 8% అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి గోల్డ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఈ ఇయర్లో బాగా పెరిగింది, అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి. బట్ మనం గోల్డ్ నుంచి మాత్రం ఒక 8 to 9% అంటే 10% లోపలే గోల్డ్ ఉంటుంది. రిస్క్ ఉండదు, రివార్డు కూడా పెద్దగా ఉండదు. వేరాజ్ ఈక్విటీ మార్కెట్లో రిస్క్ 2024 గోల్డెన్ ఇయర్ అంటున్నాం కదా, అంటే అదే జోరు 2025లో గోల్డ్ విషయం అనేది మీ అంచనా? గోల్డా? గోల్డ్ అంటే అదే అండి, అంటే గోల్డ్ పెరగడానికి దోహదపడే అంశాలు ఫస్ట్ ఏదంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా అంటే వీక్ అయితే అది గోల్డ్కి పాజిటివ్ కావచ్చు. ఓకే, అదొకటి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మన యుఎస్ మార్కెట్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈవెన్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా చాలా భారీగా పెరిగిపోయింది. అంటే యుఎస్ మార్కెట్స్ ఇప్పుడున్న లెవెల్స్లో ఇంతకుముందు హిస్టరీలో ఇంత ఎక్స్పెన్సివ్ ఎప్పుడు లేదండి. అదొకటి థ్రెట్ ఉంది. అక్కడ యుఎస్ మార్కెట్స్ ఒక క్రాష్ అయ్యిందంటే, క్రాష్ కావు బట్ అట్లీస్ట్ ఒక 10 to 15% పడితే గోల్డ్లో మనకి ఒక 10 to 15% అప్రిసియేషన్ 2025లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అంటే ఇక్కడ మరి అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ కొత్త ఏడాదిలో ఎవరైనా ఇన్వెస్టర్ కానీ ఎవరైనా లేదంటే కొనుగోలుదారు కానీ బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలన్నా, బంగారం కొనుగోలు చేయాలన్నా విచ్ ఈస్ ద బెస్ట్ టైం? అంటే ఐదర్ మంత్ కానీ ఏదైనా విచ్ ఈస్ ద బెస్ట్ టైం? అంటే అది ఆ విధంగా ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరండి. సి ఇన్వెస్ట్మెంట్గా పరంగా చూడాలి అంటే బెటర్ ఏంటంటే ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు. ఓకే, ఈటీఎఫ్స్ ఉంటాయి. ఈటీఎఫ్స్లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గారు చెప్తున్నాను. ఈటీఎఫ్స్లో మీరు ప్రతి నెల కూడా మీరు ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇది కన్నా పడదు ఇదనే గోల్డ్ అనే కాదు ఏది కూడా. ఎందుకంటే అది స్పెక్యులేషన్ పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంటుంది. ఈ స్పెక్యులేషన్లో మనం ప్రైస్ డిస్కవరీ అనేది ఎక్కడ ఏ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ అండి, ఎస్ఐపి లాగా. అది కూడా ఏంటంటే మీ టైం పీరియడ్ ఒక 3-4 ఏళ్ళు పెట్టుకుంటే నేను చెప్పినట్టుగా 8 to 9% రిటర్న్స్ కోసం బెస్ట్ అవుతుంది. ఓకే,
రైట్. నిఖితా రెడ్డి గారు, గోల్డ్ రేటు 2024లో ఆల్ టైమ్ హైక్ వచ్చింది కదా, మరి సిల్వర్ సంగతి ఏంటి? సిల్వర్ కూడా ఒకానొక టైంలో ఒక బెస్ట్ రేటుకు తాకిన నేపథ్యంలో ఈ 2025లో మీ అంచనా ఏంటి? 2000 ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరౌండ్ 92,000 అలా నడుస్తుంది సార్. బట్ డెఫినెట్లీ 1 lakh అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అప్రిషియేషన్. అండ్ ఇట్ వాజ్ లైక్ పాస్ట్ 24 ఇనిషియల్ నుంచి ది ఎండ్ వరకు ఆల్మోస్ట్ అరౌండ్ 10,000 వరకు పెరిగింది. అంటే 84, 85 ఉన్న రేట్ మనకి 96, 97 వరకు కూడా చూసాం అనమాట. ఆల్మోస్ట్ 100 కూడా టచ్ అయింది. సో డెఫినెట్లీ గోల్డ్ తో పాటు కన్కరెంట్ గా సిల్వర్ కూడా అప్రిషియేషన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2024, 2025 లో కూడా ఈక్వల్ గా మనకి ప్యారలల్ గా కన్కరెంట్ గా మనకి అప్రిషియేషన్ ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది. మీరేం చెప్తారు సిల్వర్కి సంబంధించి? ఈ రెండు కూడా ప్రెసియస్ మెటల్స్ అంటారండి. రెండు కూడా ట్రెండ్ ఒకే విధంగా ఉంటుంది. గోల్డ్ సిల్వర్ అనేది రెండు పెద్దగా అంటే గోల్డ్ పెరుగుతూ ఉంటే సిల్వర్ పడడం అట్లా ఉండదండి. అదేవిధంగా బేస్ మెటల్స్ అంటాం, అల్యూమినియం, కాపర్, జింక్, ఇదంతా కూడా వాటి ట్రెండ్ కూడా ఒకే విధంగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా బేస్ మెటల్స్ అది, తర్వాత ప్రెసియస్ మెటల్స్లో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంటే ట్రెండ్ కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు దాకా చెప్పిందే మనం, గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా కూడా సిల్వర్లో కూడా ఎంతో కొంత అప్రిసియేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా సిల్వర్ కూడా సేమ్ అదే చెప్తారండి. గోల్డ్నే మనం బెంచ్ మార్క్గా తీసుకుంటే దాని తగ్గట్టుగా సిల్వర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే శేషు గారు, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు, అంటే మీరు అన్నట్టుగా ఈక్విటీస్ కానీ గోల్డ్ ఇవన్నీ కాకుండా ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత ఈ బిట్ కాయిన్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్పై ఎప్పుడూ పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. అంటే గత ఏడాది రియల్ ఎస్టేట్ సంబంధించి కొంత ఒడిదుడుకులు ఎదురైన నేపథ్యంలో ఈసారి ఇన్వెస్టర్ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేయొచ్చా? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ అనేది మన ఇండియాలో ఈ రోజుకి కూడా టాప్ ఇన్వెస్ట్మెంట్గా ఉందండి. ఈ అసెట్ క్లాసెస్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ టాప్ ఉంది. అయితే ఇక్కడి నుంచి మనం రియల్ ఎస్టేట్లో భారీ అప్రిసియేషన్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే జనాల్లో వచ్చిన మార్పు, మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే 2021, 22, 23 ఇట్లా ఇయర్లో చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ వైపు వచ్చారు. సో అక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే అది ఒక 3-4 monthsలో 10%, 15% రిటర్న్స్ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆఫ్ కోర్స్ లాస్ కూడా అదే విధంగా ఉంటుంది. బట్ దానికి అలవాటు అయిపోతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన ఇండియాలో భారీ చేంజ్ ఎకానమీ పరంగా ఒక అద్భుతమైన రోబస్ట్ గ్రోత్ అనేతో ముందుకు వెళ్తుంది. ఈ టైంలో అన్ని బిజినెస్లు బాగుంటాయి. దాదాపు అన్ని బిజినెస్లు బాగుంటాయి. 1-2 సెక్టార్లు మినహాయిస్తే అన్ని సెక్టార్లు కూడా ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే కొత్తగా కంపెనీస్, అంటే ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అటువంటి వాటి వైపు నెక్స్ట్ 2 to 3 yearsలో మన ఇండియాలో మార్పులు వచ్చి అటు సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే అన్లిస్టెడ్ స్పేస్లో కానివ్వండి, తర్వాత ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో కూడా ఒక భారీ మార్పులు వస్తున్నాయి. మనం చూస్తే 2024లో 1,60,000 కోట్ల మనకి ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయింది. అంటే ఇంత 1,60,000 కోట్లు ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయిందంటే ఎంత డబ్బు రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి చూసాము. అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం ఏంటి అంటే మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి నేను ఓవరాల్గా. అంటే మంచి బిజినెస్, అది స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే దాని ఐడియాస్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఓవరాల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ 15 yearsలో మనము ఇండియా అనేది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు గ్లోబల్గా కానీ గమనిస్తే ఫస్ట్ అమెరికా ఉంది, తర్వాత చైనా, తర్వాత జపాన్, తర్వాత జర్మనీ ఉంది. అయితే మనం వీటిని క్రాస్ చేసుకొని 4 trillion ఎకానమీని దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అంటే మీరు అన్నారు కోవిడ్ తర్వాత కొంచెం ఈక్విటీస్ మీద వీటి మీద కొంత అవగాహన కలిగింది, పెట్టేవాళ్ళు సంఖ్య పెరిగింది, డీమ్యాట్ అకౌంట్లు కూడా ఎక్కువ రికార్డుగా పెరిగాయి అనేది. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఎవరైనా ఒక కొత్త ఇన్వెస్టర్, అంటే ఇప్పటి వరకు ఈక్విటీస్ మీద, స్టాక్ మీద, వీటి మీద అసలు అవగాహన లేని ఒక కొత్త ఇన్వెస్టర్ దేని మీద పెడితే బెటర్గా ఉండొచ్చు? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్ వైపు వెళ్ళడం బెటర్. సేఫ్ అనేది ఉండదండి. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ ఉండదు. సేఫ్ అనే పదం అనేది మనం వాడకూడదు. సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అటువైపు వెళ్తే.
సో ఇక్కడ ఏంటి అంటే మనకి అవన్నీ నేర్చుకొని తర్వాత రకరకాల వీళ్ళు మామూలుగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అందరికీ డబ్బులు వస్తాయండి ఫస్ట్ స్టార్టింగ్లో, బట్ అది సస్టైన్ కావాలి, రావడం వేరు, సస్టైన్ రిటర్న్స్ వేరు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రయోగాలు భారీగా కొందరికి అవగాహన లేక నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది కూడా బాగా నష్టపోతారండి. అది ఈక్విటీ మార్కెట్లో ఏంటంటే బ్యూటీ ఏంటంటే మంచి అవకాశం ఉంటుంది, సంపాదించుకోవడానికి అవకాశం ఎంత ఉంటుందో పోగొట్టుకోవడానికి అవకాశం కూడా అంతే ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఏంటంటే మెచ్యూర్గా ఉండి ప్రొఫెషనల్గా ఉండి నేర్చుకొని, లేకపోతే ఎవరైనా అడ్వైజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా అడ్వైజ్ అంటే ప్రొఫెషనల్ అడ్వైజ్ అండి, తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. అట్లా కాకుండా ఏదో మనకి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా పోతాయి. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఎస్ఐపి లెక్క ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి, బెస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి. ఓకే. నిఖితా రెడ్డి గారు, అంటే 2025 కూడా 2024 లాగా ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆశావహ దృక్పథంతో ఉండాలి, ఆశాజనకంగా ఉండాలి. దాని ఇంపాక్ట్ అనేది భారత మార్కెట్ పైన, భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడం పైన ఉంటుంది. అలాగే మీకు ఇంకేం అంచనాలు ఉన్నాయి ఈ విషయంలో? ఈ విషయంలో అయితే మేము యాజ్ చెప్పినట్టు 2025 లో అయితే అప్రిషియేషన్ ఉంటుంది అండ్ సేల్స్ పరంగా కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరిగితే సేల్స్ పెరుగుతాయి సార్, బికాస్ దట్ ఈస్ హౌ ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది, కస్టమర్స్ కి పెరుగుతుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గా ఫీల్ అయ్యి మళ్ళీ పెరిగిపోతుంది అని కూడా చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ మొగ్గు చూపిస్తారు. సో అదే విధంగా మాకు 2024 యాక్చువల్ గా చెప్పినట్టు గోల్డెన్ ఇయర్ లాగా చాలా మంచి సేల్స్ చూసాము. గత సంవత్సరం అంతకంటే ముందుతో పోల్చుకుంటే దాదాపు 17% పెరుగుదల కనిపించింది బంగారు ఆభరణాలు కొనుగోలులో, బంగారం కొనుగోలులో. ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము అరౌండ్ 15% వరకు అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే మేము 2023 నుంచి 2024 కి కంపేర్ చేస్తే స్టాక్ పొజిషన్ కూడా పెంచామన్నమాట, బికాస్ సేల్స్ పరంగా. సో 2025 కూడా అదే విధంగా అనుకుని మేము గ్రోత్ పరంగానే ఆలోచిస్తున్నాము. అండ్ డెఫినెట్లీ ఈవెన్ 2025 విల్ ప్రూవ్ టు బి అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ us. రైట్. థ్యాంక్ యూ నిఖితా రెడ్డి గారు. అంటే డిబేట్ క్లోజ్ చేసాము ఎందుకంటే మనకి వచ్చే నెలలో బడ్జెట్ కూడా ఉంది. దానివల్ల ఈ దిశ మారే అవకాశం ఏమైనా ఉంటుందో, దాని ఇంపాక్ట్ ఎంత? బడ్జెట్ అనేది పెద్ద, అంటే బడ్జెట్ అనేది మనకి రోజుకి మనం అనుకుంటున్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే బడ్జెట్ లో ప్రకటించాల్సినవి కూడా ముందుగానే ప్రకటించారు ఈ రోజు కిసాన్ సమ్మాన్. అవును. సో కాబట్టి ఏంటంటే అది పెద్ద ఉండదు, బట్ ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఒక 3-4 months గా ఎకానమీ కొంచెం డిప్ లో ఉంది. ఓకే, ఎందుకంటే 3 years కంటిన్యూస్ గా అక్టోబర్ నుంచి ఎకానమీలో ఒక అద్భుతమైన కోవిడ్ తర్వాత వి షేప్ రికవరీ తర్వాత ఒక చిన్న డిప్ వచ్చింది. సో ఇది నేను కూడా ఒక 1 or 2 months లో మళ్ళీ కొంచెం మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 quarters ఆల్రెడీ మనకు కొంచెం డిప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ బౌన్స్ అవుతాం. కాబట్టి బడ్జెట్ అనేది బాగానే ఉంటుంది బై అండ్ లార్జ్. ఎక్కువగా ఇన్ఫ్రా ఒకటి, రైల్వేస్ ఒకటి రిలేటెడ్ వాటికి మంచి బడ్జెట్ లో అలొకేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ శేషు గారు. వెల్కమ్. థ్యాంక్ యూ నిఖితా రెడ్డి గారు. 2024 లాగే 2025 కూడా గోల్డెన్ ఇయర్ కాబోతుంది. ఖచ్చితంగా బంగారంకి సంబంధించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఒక రకంగా పెట్టుకున్న రివార్డ్స్ లేకపోయినా సేఫ్ జోన్లో ఉండే అవకాశమే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈక్విటీస్ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా ప్రారంభంలో సిప్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే చేయాలి, పూర్తి అవగాహన కల్పించుకుని రంగంలో దిగాలి. ఇది రెండు వైపులా ఉన్న, అంటే ఎలా అంటే ఒకవైపు ఎంత లాభాలను చూపిస్తుందో అట్ ది సేమ్ టైం సరైన అవగాహన లేకుండా విపరీతంగా అవగాహన లేమితో చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఖచ్చితంగా నష్టం కూడా ఈక్విటీస్లో, స్టాక్స్లో చూపించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం వెండి ధర కూడా అలాగే పెరిగే అవకాశం ఉందంటున్నారు. బట్ ఏదేమైనా ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి అంత మంచి రోజులు రావాలని కోరుకుందాం, ప్రజలకి ఉపయోగం కలగాలని కోరుకుందాం. అట్ ది సేమ్ టైం ఇండియన్ ఎకానమీ పరిపుష్టం కావడానికి కూడా ఇది ఒక ఉత్పాదకంగా పనిచేయాలనే మనం స్పెసిఫిక్గా కోరుకుందాం. ఏదేమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు దేంట్లోనైనా అటు ప్రొఫెషనల్తో వాళ్ళతో చర్చించి అలాగే పూర్తిగా అవగాహన ఏర్పరచుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.